వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు మద్దతుగా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయాన్ని సందర్శించి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీల గెలుపుకు పూజలు చేశారు. అనంతరం స్థానిక జనసేన పార్టీ నాయకులు యువతతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, వైసీపీ దోపిడీ ప్రభుత్వానికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు లంకే అచ్యుత్, కర్రి రాజారావు, ఎం జగన్నాథం, ఎం నాగేంద్ర, సత్యవేణి, మానస, లంకే రాము తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపీగా మొత్తం ప్రతి సర్పవరం గ్రామం కాకినాడ మొత్తం ప్రతి దుక్కునికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించుకోమని మేమందరూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడే కాదు, ప్రతి దుక్కును కూడా ఆయనకి ఎంతోమంది నీరాజనం పలుకుతున్నారు. ఆయన ఎంపీగా వస్తారు అని అందరూ అంటున్నారు. ఆయన నాయకత్వం వర్ధిల్లాలని నేను మనసారా కోరుకున్నాను. మా ప్రజలు కూడా అందరూ కూడా సర్పవరం గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంపీగా తంగెళ్ల శ్రీనివాసరి గారిని గెలిపించుకోవాలని ఎందరో ఆశగా ఎదురు చూస్తున్నారు. జై జనసేన, జై జనసేన. అలాగే పంతం నానాజీ గారు కూడా మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా గెలిపించుకుని 2 గుర్తులు కూడా గ్లాస్ గుర్తులకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాను. జనసేన మీద ఆసక్తితో అతి ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారి అభిమానులందరూ కూడా ఏకమై ఇంటింటి ప్రచారానికి ఈ రకమైనటువంటి పాంప్లెట్ ద్వారా ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. మరి వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే జనసేన పార్టీ ఎంపీ టికెట్ గెలిచినట్టుగానే మొక్కుకున్నారు లోన. అయ్యా, గెలిచిన తర్వాత వచ్చి మా మొక్కు తీర్చుకుంటామని చెప్పి ఖచ్చితంగా అక్కడ మొక్కుకోవడం జరిగింది. ఎంతో గొప్ప దేవుడైనా, ఎంతో చరిత్ర కలిగినటువంటి మహనీయుడైనా అలాంటి వ్యక్తికి మొక్కుకున్న తర్వాత అది ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకంతో వీరందరూ కూడా ఈరోజున ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందంటే వస్తుంటే జెండాలు కనపడినాయి. పాపం తప్పకుండా పక్క నుంచి నడిచి వచ్చారు. వైసీపీ జెండాలు అప్పుడు రోడ్డు మీద వదులుతూనే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపు ఖాయము అని అనడానికి ఉప్పుగానే ఉంటుంది. ఉప్పుగానే ఉంటుందా? పంచదార తీయగానే ఉంటుంది. 4 సార్లు పోటీ చేస్తున్న ఎంపీ, వైసీపీ ఎంపీ ఓడిపోవడం కూడా అంతే నిజంగా ఉంటుందనేది వాస్తవమైంది. ఆయన ఏ పార్టీ కనపడితే ఆ పార్టీలో చేరడం, ఏది అధికారంలోకి వస్తుంది అనుకుంటే దాంట్లోకి మారిన తర్వాత ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైందంటే ఈయన పోటీ చేసిన పార్టీ ఓడిపోతుంది. మన ఎంపీ గారు సునీల్ గారు చేసేటటువంటి ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఓడిపోవడమే అనేది తేటతెల్లమైంది. మా అదృష్టం. అలాంటి ఆయన మాకు పోటీ చేయడం, మా ఉదయ్ గారి మీద పోటీ చేయడం మేము చాలా ఆనందపడుతున్నాం.